తమిళనాడు రాజకీయాలకు ఊహించని షాక్ ఇస్తూ పార్టీ పెట్టి సంవత్సరం కూడా తిరగకుండానే తలపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా విజయ్ తన ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఎప్పటి నుండో రిలీజ్ పెండింగ్ ఉన్న విజయ్ చివరి సినిమా జననాయగన్ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే అని కోలీవుడ్లో గట్టి టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే విజయ్ ఫ్యాన్స్కు ఇది డబుల్ ట్రీట్ అవుతుంది. అసలు జననాయగన్ సినిమా ఎందుకు ఆగిపోయింది? థియేటర్లో రిలీజ్ అవ్వకముందే సినిమాను లీక్ చేసింది ఎవరు? విజయ్ ప్రమాణ స్వీకారం రోజే జననాయగన్ సినిమా రిలీజ్ అవ్వబోతుందా? దళపతి విజయ్ రాజకీయాల్లో ఎంతటి ప్రభంజనం సృష్టించారో ఆయన చివరి చిత్రం జననాయగన్ చుట్టూ అంతటి ఉత్కంఠ నెలకొంది. నిజంగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే ఈ సినిమా విడుదలైతే ఆ పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుందని సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు మరియు అంచనాల ప్రకారం ఆ సినిమా రిలీజ్ అయితే ఒక అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో ఆ సినిమా ప్రభావం అలాగే ఉంటుంది. లెక్క ప్రకారం జననాయగన్ సినిమా ఈ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో అసలు సమస్య మొదలైంది. చిత్రంలో మతపరమైన అంశాలు మరియు సాయుధ దళాల చిత్రణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో విజయ్ తన సినిమా విడుదలను బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించగా ముఖ్యమంత్రి స్టాలిన్ మరియు రాహుల్ గాంధీ వంటి నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. ఈ వివాదం మద్రాస్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అలా సెన్సార్ సమస్యలతో సినిమా ఆలస్యమవుతున్న తరుణంలో ఏప్రిల్ 9న చిత్ర బృందానికి ఊహించని దెబ్బ తగిలింది. సినిమా పూర్తి హెచ్డీ వర్షన్ ఆన్లైన్లో లీక్ అయింది. దీనివల్ల నిర్మాతలు దాదాపు 400 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆ లీక్ కారణంగా అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు తమ భారీ ఓటీటీ డీల్స్ నుండి తప్పుకోవడం లేదా రేట్లు తగ్గించడం జరిగింది. ఇక ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ విజయ్ విహారం చేస్తుండటంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అదే రోజు వెండితెరపై హీరోగా కనిపిస్తే అది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టమవుతుంది. అలాగే తమిళనాడులో ఉన్న 1100కు పైగా థియేటర్లు వారం రోజుల పాటు కేవలం ఈ సినిమానే ప్రదర్శించే అవకాశం ఉంది. దాంతో జననాయగన్ సినిమా మొదటి రోజే 300 కోట్లు గ్రాస్ వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, విజయ్ రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక పొలిటికల్ మేనిఫెస్టోలా పనిచేస్తుంది. సినిమాలోని డైలాగులు, సామాజిక సందేశాలు ఆయన పాలనకు ఒక బలమైన పునాదిని వేస్తాయి. ఆ సినిమా రిలీజ్ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వేదిక వద్ద ఎంత హడావుడి ఉంటుందో థియేటర్ల వద్ద అంతకంటే ఎక్కువ రచ్చ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానులు పాలాభిషేకాలు, అన్నదానాలు మరియు భారీ కటౌట్లతో పండగ వాతావరణం సృష్టిస్తారు. అలాగే థియేటర్లే పార్టీ కార్యాలయాలుగా మారిపోయే అవకాశముంది. ఇప్పటికే ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అయిందనే వార్తలు కలవరపెడుతున్నాయి. అయితే అభిమానులు థియేటర్లోనే సినిమాను చూడాలని కృతనిశ్చయంతో ఉండడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక ఆ రోజు తమిళనాడు బాక్సాఫీస్ మాత్రమే కాదు, గూగుల్ సర్వర్లు కూడా దళపతి పేరుతో మోగిపోవడం ఖాయం. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డీఎంకే మరియు ఏఐఏడీఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా అసాధారణంగా పెరిగింది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే ప్రజలు ఎంతటి మార్పుడు కోరుకున్నారో మనకర్థమవుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్ వైపు మొగ్గు చూపారు.
ద్రవిడ దిగ్గజాలుగా పిలువబడే పార్టీలు పోటీ మా మధ్య అని విర్రవీగితే విజయ్ మాత్రం సైలెంట్గా తన సైన్యాన్ని సిద్ధం చేసి అంచనాలను తలకిందులు చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. మ్యాజిక్ ఫిగర్ 118ని ఈజీగా దాటేసి ముగా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ గెలుపు సంబరాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సంగీత. అవును, విజయ్ భార్య సంగీత వ్యవహారం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్లిపోయిందని, విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు విపరీతంగా వచ్చాయి. దీనికి ప్రధాన కారణం విజయ్కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. త్రిష మరియు విజయ్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చాయి. కాని ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవగానే సోషల్ మీడియాలో సంగీత విషయంలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. అంటే విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా, మళ్ళీ సంగీత విజయ్ దగ్గరికి వస్తాదేమో అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఇంతమంది ఆయన మంచి కోరారు కదా. అంటే ఇక్కడ విజయ్కి ఉన్న క్రేజ్ చూసి ఆయన మాజీ భార్య మళ్ళీ తన తప్పుని తెలుసుకొని వెనక్కి వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఇప్పుడు విజయ్కు వచ్చిన క్రేజ్ చూసి విజయ్ త్రిషతో ఉన్నా కూడా సంగీత విజయ్ని వదలలేదేమో అని అనుకుంటున్నారు. మరోవైపు విజయ్ కొడుకుని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రికి దూరమైన వెంటనే తండ్రి పేరుని తీసావు కదా, ఇప్పుడు చూడు మీ తండ్రి క్రేజ్ ఏంటో. ఆ రోజు మీ తండ్రి పేరు నీ పేరులో నుండి తీయకపోతే ఇప్పుడు నిన్ను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పిలిచేవాళ్లు కదా అని అంటున్నారు. బహుశా విజయ్ కొడుకు తండ్రికి వచ్చిన హోదా చూసి మళ్లీ తండ్రి దగ్గరకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి విజయ్ ప్రయాణం నిజానికి అంత ఆషామాషీగా సాగలేదు. 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయ్ చిన్నతనంలోనే ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయనకు 2 ఏళ్ల వయసున్న చెల్లెలు విద్య ఉండేది. ఆమె అకాల మరణం విజయ్ జీవితాన్ని బాగా కుదిపేసింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ తన కార్లన్నింటికీ ఆమె పుట్టినరోజైన 02 రోజై 0277 నంబర్ను వాడుతుంటారు. 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన ఆయన కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. లుక్స్ మరియు నటనపై వచ్చిన విమర్శలను తట్టుకుని తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగి 1994లో రాసిగన్ సినిమాతో ఇళయ దళపతిగా ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. విజయ్ రాజకీయ ఆలోచనలు నిన్న మొన్న వచ్చినవి కావు. 2009లోనే తన ఫ్యాన్ క్లబ్స్ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన అడుగులు పాలిటిక్స్ వైపు పడ్డాయి. ఆ సంస్థ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో విజయ్ నమ్మకం పెరిగింది. ఇక 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని ఆయన చెప్పిన నినాదం యువతలో ఒక ఊపును తెచ్చింది. తన పార్టీ జెండాపై ఉన్న పిరప్పోకుం ఎల్లా ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా, లేక వారి వెనుక ఉన్న నిజాయితీని గమనిస్తారా? విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తోంది. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతమంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి మహనీయుల సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ఎడమపక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో ఆయన నీట్ పరీక్ష రద్దు మరియు విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావటం వంటి కీలక అంశాలపై గలమెత్తారు.